ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాజీ కేబుల్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరం తత్సమానమైన 2026-27 ఆంగ్ల సంవత్సరం ఉగాది ఫలితాలు చూద్దాం. ప్రస్తుతం కలియుగం ప్రారంభమై 5127వ సంవత్సరం నడుస్తుంది. ఇక తెలుగు సంవత్సరాలు 60, వాటిలో ఈ పరాభవనామ సంవత్సరం 40వది. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు యుగాన్ని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు యుగాన్ని ప్రారంభించినటువంటి రోజు యుగాది అంటాం. ఆ యుగాది కాలక్రమేణా ఉగాదిగా మనం పిలుచుకుంటున్నాం. బ్రహ్మదేవుడు ఈ యుగాన్ని ప్రారంభించాడు కాబట్టి ముందుగా ఓం బ్రహ్మదేవాయ నమః మనసులో స్మరిద్దాం. మానవ జన్మ చాలా చాలా ఉత్కృష్టమైనది. ఈ మానవ జన్మలో భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి కానీ అధోలోకాలకి పడిపోవడానికి కానీ అవకాశం ఉండేటటువంటిది ఈ జన్మ. మన చేసే కర్మలు బట్టి ఎటువంటి జన్మ అంటే పునర్జన్మ వస్తుందో మనకి ఈ జన్మ తెలుస్తుంది. అయితే మనం చక్కటి కర్మలు ఆచరించాలంటే దీనికి ఒక సహకరించే ఒక గొప్ప ఆయుధం ఉండాలి. అదే పంచాంగం. పంచాంగము అనగానే ఇది కాలపురుషుని ప్రతిరూపం, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపం. ఈ పంచాంగంలో మనం పరిశీలిస్తే పంచాంగంలోని లేని విషయం అంటూ ఉండదు. కాలహ కలయతామహం అంటారు గీతాచార్యుడు భగవద్గీతలో. అంటే లెక్కించే వాటిలో నేను కాలాన్ని అని. అందువలన ఈ కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే పంచాంగం. పంచ అంగము, 5 అంగములతో ఉండేది పంచాంగం అంటాం. ఈ పంచాంగంలో మనం చూస్తే కాలం అంతా కూడా ఇందులో గణన చేయబడి ఉంటుంది. ఆయనాలు 2, దానిలో ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణం మొట్టమొదటిది. ఆ ఉత్తరాయణంలో 12 మాసాలు. ఆ మాసాల్లో మొట్టమొదటిది చైత్రమాసం. ఆ చైత్రమాసంలో 2 పక్షాలు, శుక్లపక్షం కృష్ణపక్షం. ఆ పక్షంలో శుక్లపక్షం మొదటిది. అందులో మొట్టమొదటి తిథి పాడ్యమి. దాన్నే మనం ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది గురించి చెప్పుకుంటే ఋతూనాం కుసుమాకరః అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఋతువులన్నింటిలో నేను వసంత ఋతువుని. అంటే ఈ ఋతువు కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపమే అని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఉగాది నాడు ముఖ్యమైనటువంటి పనులు కొన్ని చేయాలి. అందులో మొట్టమొదటిది తైలాభ్యాంగనము. అంటే ఉదయాన్నే మాడు మీద ఇంత నువ్వుల నూనె పెట్టుకొని స్నానం చేసి దాన్ని తైలాభ్యాంగన స్నానం అంటాం. అది అయిపోయాక తప్పనిసరిగా దేవతార్చన చేయాలి. ఆ తర్వాత నింబ కుసుమ భక్షణ అంటారు. అంటే వేప పువ్వుని తినటం. అంటే వేప పువ్వుతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని తీసుకోవటం. ప్రపాద్య ప్రారంభం తర్వాతది. ప్రపాద్య అంటే చలివేంద్రం ప్రారంభించడం. మనం చలివేంద్రం ప్రారంభిస్తే చాలా మంచిది, ఎంతో పుణ్యం. అలా ప్రారంభించలేని వారు కనీసం ఒక కుండలో నీళ్లు పోసి దాని మీద ఒక కొబ్బరి బండం పెట్టి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉండేటటువంటి పురోహితుడికి ఆ కుండతో సహా దానం చేస్తే
ఈ ప్రపద్య ప్రారంభం చేసినట్టే అవుతుంది. ఇక ఈరోజు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏమొస్తుంది మనం ఆలోచిస్తాం కదా, దేనికైనా చేసేటప్పుడు దాని ఫలితం ఏంటి? శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్యతాం. సకల శుభాలు ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల వస్తాయి. శత్రురాశనం జరుగుతుంది. అలాగే దుస్వప్నాలు ఏవైనా వస్తే ఆ దోషాలు కూడా పోతాయి. గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల వస్తుంది. గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం కూడా పంచాంగ శ్రవణం చేయడం వల్ల వస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. ఇది చాలా చాలా ఉత్తమమైనది, ఎంతో శుభాలు ఇచ్చేది. సంతాన సంపత్ప్రదం అంటే సంతానాన్ని ఇస్తుంది. సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానం మంచి స్థాయికి చేరేటటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. ఎటువంటి పనైనా సుసాధ్యం చేసేటటువంటిది ఏదైతే ఉందో దాన్నే పంచాంగం అంటాం. ఆ పంచాంగ శ్రవణం ఈ ఉగాది పర్వదినం నాడు చేయడం ఎంతో ఎంతో శుభదాయకం. పంచాంగం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, 5 అంగములతో కూడి ఉండేది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈరోజు తిథేంటి అనేది తెలుసుకుంటే చాలట మనకి శ్రియం అంటే ధనం అనేటటువంటిది కలుగుతుంది. ఈ వారం ఈరోజు ఏ వారం అనుకొని ఆ వారాన్ని తలిస్తే ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం ఏంటో తెలుసుకుంటే మన పాపం అంతా కూడా పోతుంది. యోగాన్ని తెలుసుకుంటే రోగం అనేటటువంటిది నాశనం అవుతుంది. ఈరోజు ఏ కరణం ఉంది అనేటటువంటిది చూసుకుంటే కార్యసిద్ధి అనేటటువంటిది జరుగుతుంది. అందువల్ల మనం పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఎంతో ముఖ్యం. ఒక్కసారి నవగ్రహాలని తలంచుకొని ఈ పంచాంగం అనేటటువంటిది మనం తెలుసుకుందాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ భూమండలాన్ని ఈ సంవత్సరం పరిపాలించడానికి ఆ పరమాత్ముడు, ఆ దేవదేవుడు ఏ ఏ గ్రహాలకి ఎటువంటి ఆధిపత్యాలు ఇచ్చాడు అనేటటువంటిది తెలుసుకుందాం. ఈ సంవత్సరం రాజు గురుడయ్యాడు. అంటే ఇది ఎలా నిర్ణయిస్తామంటే ఉగాది ఏ వారం నాడు వచ్చిందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు. ఇవాళ గురువారం కాబట్టి రాజు గురుడు. దేవగురువు బృహస్పతి ఈ సంవత్సరానికి రాజు అయ్యాడు కనుక ముఖ్యంగా నీతి పరులకు మంచి రోజులు. ఎవరైతే నీతిబద్ధంగా నడుచుకుంటారో, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో వారికి ఎటువంటి ఆటంకాలు ఉండవు, వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. భారతదేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తి అవుతుంది. భారతదేశం ప్రపంచానికి ఒక పూజా మందిరం అనిపించుకుంటుంది. ఎందుకంటే మనం ఏదైనా కష్టం వస్తే మన పూజా మందిరంలోకి వెళ్ళి చెప్పుకుంటాం. అలాగే మంది పుణ్యదేశం, కర్మదేశం, భగవద్గీత పుట్టినటువంటి దేశం. అలాంటి ఈ భారతదేశానికి మంచి రోజులు వచ్చాయి. ప్రపంచం మొత్తం మీద పూజా గది భారతదేశమే అనిపించుకుంటుంది. సనాతన ధర్మం ప్రాముఖ్యత పెరుగుతుంది. అలాగే పరిపాలకులు కూడా చాలా న్యాయంగా ఉంటారు. అనుకూలమైనటువంటి వర్షాలు కురుస్తాయి. పాలు, పెరుగు, చెరకు, బెల్లం, పంచదార, గోధుమలు, శనగలు వీటి రేట్లు సరసంగా ఉంటాయి. బంగారం ధర పెరిగేటటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే వైదిక క్రతువులు, ప్రజల్లో భక్తిభావాలు కూడా పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ పరాభవనామ సంవత్సరం రైతుల సంవత్సరం అని చెప్పచ్చు. అంటే రైతులకి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు అవుతున్నాడు. కుజుడు మంత్రి అవడం వల్ల క్రూర గ్రహానికి మంత్రి పదవి వచ్చింది.
అందువల్ల అది అంత మంచిది కాదు. ముఖ్యంగా ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు, దొంగల వల్ల భయం, యుద్ధ వాతావరణం ఇటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదాలు, కరెంటు వల్ల కలిగేటటువంటి షార్ట్ సర్క్యూట్ అంటాం కదా, అలాగా వచ్చేటటువంటి ప్రమాదాలు, వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగి అవి మండిపోవటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తల్లో ఉండాల్సిన పని ఉంది. ఇక మిర్చి, కందులు వీటి ధర పెరుగుతుంది. లోక కళ్యాణం కోసం అందరూ కూడా, అంటే మనకు మనం కాకుండా లోక కళ్యాణం, లోకమంతా బాగుపడాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సుందరకాండ పారాయణం చేయటం చాలా చాలా మంచిది. ముఖ్యంగా దేవాలయాలు, సంస్థానాలు ఇటువంటివి ఈ సుందరకాండ పారాయణం ఇలాంటివి ప్రోత్సహించడం అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ సంవత్సరం సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. వరి, గోధుమ, చెరకు ఇలాంటి పంటలు బాగా పండుతాయి. అలాగే పాల ఉత్పత్తి పెరుగుతుంది. చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ చంద్రుడు సైన్యాధిపతి అవడం వల్ల మానసిక సమస్యలు ఎక్కువయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అంటే చిన్న విషయానికి కూడా ఊరికే భయపడిపోవడం, ఆత్మహత్యల దాకా వెళ్ళిపోవడం ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. చెప్పాలంటే సైకియాట్రిస్టులకి మంచి గిరాకీ ఏర్పడేటటువంటి రోజులు. చిన్న సమస్యని భూతద్దంలో చూసి భయపడకుండా భగవంతుని పట్టుకుంటే దానికి తప్పనిసరిగా పరిష్కారం అనేటటువంటిది దొరుకుతుంది. ఈ సంవత్సరం సస్యాధిపతి శుక్రుడయ్యాడు. పంటలు, అందున తెల్లటి ధాన్యాలు, వరి, బొబ్బర్లు వంటివి విరివిగా పండుతాయి. యువత వ్యవసాయ రంగంలో ప్రవేశించి నూతన వరవడి సృష్టించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వర్షాలు చక్కగా కురుస్తాయి. దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ సస్యాధిపతి శుక్రుడు అవడం వల్ల సస్యము, పంటలు, పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయనే మనం చెప్పచ్చు. ఇక ధాన్యాధిపతి బుధుడయ్యాడు. ఒక దగ్గర వర్షం కురుస్తుంది అనుకుంటే ఆ వర్షం మరో దగ్గర పడటం ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మేఘాలు ఇంకో చోటికి కొట్టివేయబడుతుంటాయి. చిరుధాన్యాలు, మనం మిల్లెట్స్ అంటాం కదా, ఇవి బాగా పండే అవకాశం ఉంది. ధరలు కూడా చక్కగా ఉంటాయి కనుక రైతులకి బాగుంటుంది. కూరగాయలు కూడా చాలా బాగా పండుతాయి. అటు రైతులకు, వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అర్ఘాధిపతి చంద్రుడయ్యాడు. పంచదార, బెల్లం, తేనె, పెట్రోలు ధరలు పెరుగుతాయి. వెండి, బంగారం, పాలు ఉత్పత్తులు రేట్లు హెచ్చుగానే ఉంటాయి. ప్రతి పంట, చేపల వ్యాపారం, ఆ చేపల చెరువులు వారికి మంచి గిరాకీ ఉండేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక మేఘాధిపతి చంద్రుడయ్యాడు. ప్రతి పంటకు కావలసినటువంటి వర్షం అందుతుంది. చక్కటి పంటలు పండుతాయి. గోవులు పాలిస్తాయి. గోజాతి పెరిగేటటువంటి అవకాశం చక్కగా కనిపిస్తుంది. ఇక రసాధిపతి రవి అయ్యాడు. నెయ్యి, నూనె, బెల్లం రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. చింతపండు, మామిడి, నిమ్మ వీటి రేట్లు కూడా హెచ్చుగానే ఉంటాయి. నీరసాధిపతి గురుడయ్యాడు. నీరసాధిపతిని నిర్ణయించడం మకర రాశిలో రవి ప్రవేశించే మకర సంక్రమణను బట్టి నీరసాధిపతి అనేది మనం నిర్ణయించడం జరుగుతుంది. బ్రాహ్మణులకు చాలా శుభయోగం. వైదిక క్రతువులు పెరుగుతాయి. మేధా సంపత్తి పక్కతోవ పట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పాలన, నాయకుల పాలన ప్రజారంజకంగా ఉంటుంది. బంగారం, సమస్త రత్నాలు, పోకచెక్కలు వీటి రేటు గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే నవనాయకులు గురించి మనం చెప్పుకున్నాం. ఈ నవనాయకుల్లో 7 శుభులయ్యారు.
ఇద్దరు మాత్రమే పాపులున్నాం. అందువల్ల ఇంచుమించు 78%గా మనం చెప్పుకోవచ్చు. ఇంతమంది శుభులు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలే ఉంటాయని మనం గట్టిగా చెప్పచ్చు. ఉపనాయకుల్లో కూడా 21 మందిలో 14 మంది శుభులే అయ్యారు. అందువల్ల ఆ ఫలితం అనేటటువంటిది చక్కగా ఉంటుంది. సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుంది. వర్షాలు చక్కగా పడతాయి. అన్ని విధాల రైతులకు ప్రజలకు బాగుంటుందనే చెప్పచ్చు. ఇక రవి ఆరుద్రలో రాత్రి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా మంచిది. దేశం సుభిక్షంగా ఉంటుంది. సమస్త జీవరాశులు సుఖిస్తాయి. వర్షాలకి 7 భాగాలు సముద్రంలో పడితే, 9 భాగాలు పర్వతాల్లో పడితే, 4 భాగాలు భూమి మీద కురుస్తాయి. పంట 16 వీసాలు పండితే 9 వీసాలు చేతికి అందుతుంది. ఇక కర్తరి నిర్ణయం. కర్తరికి వస్తే మే 4వ తేదీ 2026 నుంచి మే 10వ తేదీ వరకు కూడా డొల్లు కర్తరి అంటాం. మే 11 నుంచి మే 29 వరకు కూడా నిజ కత్తరి అనేది ఉంటుంది. ఈ నిజ కత్తెరలో వాపి కోప తటాకాదులు అంటే నూతులు తవ్వడం, చెరువులు తవ్వటం, వడ్రంగి పనులు చేయటం ఇలాంటివి మంచిది కాదు. అవి ఆపడం ఉంటుంది. అలాగే శంకుస్థాపనలు కూడా ఉండవు. ఇక మూఢమి విషయంకి వస్తే 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ నుండి ఆగస్టు 12, 2026 ఆషాఢ బహుళ అమావాస్య వరకు కూడా గురుమూఢం ఉంది. అలాగే అక్టోబర్ 19 నుండి అంటే ఆశ్వీజ శుద్ధ అష్టమి సోమవారం నుండి అక్టోబర్ 29 ఆశ్వీజ బహుళ చతుర్థి వరకు కూడా శుక్రమూఢం ఉంది. ఈ మూఢంలో రవి గురులు సూర్యునికి అత్యంత దగ్గరగా వెళ్తారు కాబట్టి వారి శక్తిని కోల్పోతారు. కనుక మూఢంలోని వివాహాది శుభకార్యాలు అనేటటువంటి చేయడం మంచిది కాదు. పుష్కరాలు ఈ విషయంకి వస్తే జూన్ 1వ తేదీ 2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:50 దేవగురుడు బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. పవిత్ర యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇది 1వ తారీఖు రాత్రి గురుడు ప్రవేశిస్తున్నాడు కనుక 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు కూడా యమునా నది పుష్కరాలు అనేవి జరుగుతాయి. యమున అంటేనే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు యమునలో చేసినటువంటి లీలలు అన్నీ కాదు కదా. అలాంటి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కర స్నానం చేయడం ఎంతో మంచిది. ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం ఆ మీదుగా ప్రవహించి ప్రయాగరాజులో ఈ యమునా నది త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. ఎక్కడ స్నానం చేసినా, ఎక్కడ ఆచరించినా ఇది పుణ్యమే. ఇక పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త అంటే ఆవుల్ని విడిచిపెట్టేవాడు కూడా అన్నీ కూడా శ్రీకృష్ణుడే అవుతున్నాడు ఈ సంవత్సరం. అందువల్ల గోజాతి అభివృద్ధి అనేది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. పాడి పంటలు చాలా వృద్ధిగా ఉంటాయి. ఈ గోజాతి అభివృద్ధి చెందాలని, గోజాతికి ఎటువంటి నాశనం జరగకూడదని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుందాం. ఇక మకర సంక్రాంతి జనవరి 14, 2027 పుష్య శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం రాత్రి 2:59 రవి మకరంలో ప్రవేశిస్తాడు. అందువలన అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు కనుక మరునాడు 15 జనవరి ఈరోజు సంక్రాంతి పండగ అనేది మనం జరుపుకుంటాం. మకర సంక్రాంతి ఆ పురుషుని లక్షణాలు కొంచెం అంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మినుముల పంట ఏదైతే ఉందో అది నాశనం అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంది. ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ గ్రహణాల గురించి చాలా కంగారు పడుతుంటారు. 4 గ్రహణాలు ఉన్నాయి కానీ ఏ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు.
అందువల్ల మన దేశాలకి ఎటువంటి గ్రహణము లేదు. దీని గురించి మరొక్కసారి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక ఈ సంవత్సరం మనం సంవత్సర ఫలితాలు, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే, ఈ సంవత్సరం ఆ ఏడుకొండలవాడి అనుగ్రహంతో రాష్ట్రం, దేశం రెండు కూడా సుభిక్షంగా ఉంటాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో కేతు అధిపతి అయ్యాడు. అందువల్ల చిత్రగుప్తుడు, అధిదేవత ప్రత్యర్థేవతలు చిత్రగుప్తుడు, బ్రహ్మదేవుడు వీరిద్దరు కూడా అధిదేవత ప్రత్యర్థేవత అయ్యారు. కాబట్టి వారికి ఆరాధన చేయడం అనేటటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక నాయకులు సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నాయకుల్లో తడబాటు లేకుండా నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు. ప్రజలు ఆరోగ్యం, జీవనస్థితి మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశమే కనిపిస్తుంది. ఇతర దేశాలతో ఒప్పందాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే మఠాధిపతులకు గౌరవాన్ని అందరూ ఇస్తారు. మఠాలకు ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంది. అలంకరణ సామగ్రి, రెడీమేడ్ దుస్తులు, ఆభరణాలు వీటికి మంచి గిరాకీ పెరిగేటటువంటి అవకాశాలు, వాటి రేటు పెరిగేటటువంటి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఏప్రిల్ 2, 2026 నుంచి, ఒక విధంగా చెప్పాలంటే మధ్యాహ్నం 3:30 నుంచి, మరొక మాట ఏప్రిల్ 2వ తేదీ నుంచి, అంటే మనకు దగ్గరగానే ఉంది, ఈ యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈ యుద్ధ వాతావరణం అనేది జూన్ 2వ తారీఖు నుండి పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది. భారతదేశానికైతే పూర్తి ప్రశాంతత జూన్ నెలలోంచి మనకు కనిపిస్తుంది. మనం నిశ్చింతంగా ఉండొచ్చు. మే 11 తర్వాత అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా మన దేశంలో మే 11 తర్వాత అగ్ని ప్రమాదాలు, వాహనాల్లో మంటలు ఇటువంటివి ఏర్పడేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. జ్యేష్ఠ మాసం వరకు వడగాడ్పులు, ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. జ్యేష్ఠమాసం ఈసారి అధిక జ్యేష్ఠమాసం కూడా ఉంది. కాబట్టి అధిక జ్యేష్ఠమాసం ఏర్పడింది కాబట్టి దేవాలయాల్లో, సంస్థానాల్లో, ఇలాంటి ప్రదేశాల్లో భాగవత సప్తాహం అనేటటువంటిది చేయడం, ప్రజలు వాళ్ళ గృహాలందు కూడా భాగవత సప్తాహం చేసుకోవడం అనేటటువంటిది మంచి సూచన. బంగారం ధర మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. చైత్రంలో బంగారం పెరుగుతుంది, జ్యేష్ఠమాసం కాస్త తగ్గుతుంది, మళ్ళీ వైశాఖం నుండి బంగారం పెరిగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సైబర్ నేరగాళ్ళు కొత్త మోసాలు చేస్తారు. వాళ్ళ ఆలోచనలే చాలా వింతగా ఉంటాయి. ఇత్తడి, రాగి ఈ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళన్నీ కూడా అపహాస్యం అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ద్వాదశ రాశి ఫలితాలు ఒక్కసారి చెప్పుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి మనం పరిశీలిస్తే వీరికి ఆదాయం 11 అయితే వ్యయం 5 కనిపిస్తుంది. రాజపూజ్యం 2 అయితే అవమానం 4. మేషరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. డిసెంబర్ 5 వరకు రాహుబలం బాగుంది. ఆకస్మిక లాభాలు, విదేశీ ప్రయాణాలు. జూన్ 2 నుండి గృహంలో శుభకార్యాలు, పెండ్లి కావాల్సిన పిల్లలుంటే వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. అలసట, కీళ్ళ నొప్పులు, అలాగే జుట్టు పండిపోవడం, జుట్టు ఊడిపోవడం ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వాహనాలు మిస్ అవ్వడం, అంటే ఎక్కడో పెడితే అది దొంగతనానికి గురి అవటం, అలాగే వాహనాలు ఈ పోలీసు వారు పట్టుకోవడం, దానికి ఫైన్లు కట్టడం ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేపట్టారో ఆ పనులన్నీ జరుగుతాయి. చెడు వ్యసనాల వైపు దించేటటువంటి మిత్రులు చాలామంది మీకు వస్తుంటారు.
వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవటం, సుందరకాండ పారాయణం చేయటం, కాలభైరవాష్టకం పారాయణం చేయడం, శివునికి అభిషేకాలు, అన్నదానాలు ఇలాంటివి చేయడం వల్ల ఈ శని ప్రభావం తగ్గి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇక వృషభ రాశి ఈ ఫలితాలు చూసుకుంటే, వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5 అయితే అవమానం 4గా కనిపిస్తుంది. ఈ వృషభ రాశి ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా మామూలుగా చూసుకుంటే అన్ని శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 11వ ఇంట శని ఉండడం విశేషమైనటువంటి ఫలితాలు, లాభాలు, అనుకున్న పనులన్నీ చకచక జరగడం ఇవన్నీ కూడా మనం ఆశించవచ్చు. వృత్తి, వ్యాపార అభివృద్ధి వీరికి ఉంటుంది. మధ్య మధ్య చిన్న ఆటంకాలు వచ్చిన పనులు మాత్రం సాఫీగా వెళ్ళిపోతాయి. ఇక ఉద్యోగంలో కాస్త టెన్షన్ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది. ఇతరులతో, తోబుట్టువులతో సత్సంబాలు ఉంటాయి. ఇక పుణ్యక్షేత్ర దర్శనం ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. సంపాదిస్తున్న సొమ్ము కాకుండా దాచుకున్నటువంటి డబ్బులు కూడా తీసి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఈ వృషభ రాశి వారికి కనిపిస్తుంది. అది కూడా మంచిగా ఖర్చు చేయడం, అంటే ఒక పిల్లకు పెళ్లి చేయటం, లేదా ఆస్తులు కొనుక్కోవడం, స్థలాలు కొనడం ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకి మంచి కాలంగా చెప్పచ్చు. ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగం వస్తుంది, కానీ వారికి వారు అనుకున్నటువంటి ప్యాకేజ్ అంటాం కదా, అది రాకపోవచ్చు. దాని గురించి ఆలోచించకుండా ఉద్యోగంలో చేరితే మంచిది. అలాగే ఈ వృషభ రాశి వారు విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, దేవి ఖడ్గమాల పారాయణం చేయడం ఇదంతా శుభసూచకంగా చెప్పచ్చు. ఇక సింహరాశి, మిథున రాశి. ఈ మిథున రాశికి వస్తే మిథున రాశి వారు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా కనిపిస్తుంది. ద్వితీయంలో గురుడు, 9వ ఇంట రాహువు, 3వ ఇంట కేతువు ఉండడం శుభ ఫలితాలు ఇస్తాయి. ఊహించని లాభాలు కలుగుతాయి. ఇతరుల యొక్క సహాయం, సహకారం అన్ని పనుల్లో తోడుగా ఉంటుంది. అలాగే మీ మాట తీరే మీకు ఒక మంచి రక్ష. ఈ దేశంలో దశమంలో శని ఉండడం ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. అలాగే పేమెంట్ సీట్లు ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శివుడికి అభిషేకం చేసుకోవడం, శనివారం శనికి తైలాభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా నిత్య పారాయణం చేసుకోవటం కూడా మంచి సూచనగా చెప్పచ్చు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఆదాయము 2 అయితే వ్యయం 11, రాజపూజ్యం 4 అయితే అవమానం 7గా కనిపిస్తుంది. ఈ రాశి వారికి చాలా బాగుంది. ధన విషయం పర్వాలేదు. ఆరోగ్యం, సంపద, సంతానం, కలత్రం ఈ విషయాలన్నీ కూడా బాగుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యేటటువంటి యోగం, సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి యోగం, గృహంలో శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయం కృషితో అభివృద్ధి సాధిస్తారు. కర్కాటక రాశి వారు జూన్ 2 లోపు ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే అష్టమరాహు ఇబ్బందిగా ఉంటుంది. అకాల నిద్ర, అకాల భోజనం, అనవసరమైనటువంటి ఆందోళన ఇలాంటివి కనిపిస్తున్నాయి. విష జంతువులు, కుక్కలు, గేదెలు వంటి జంతువులతో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధి ఎవరికైతే ఉందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధి ఉన్నవారికి పెరిగే అవకాశం, లేని వారికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి
తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ కర్కాటక రాశి వారి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం, అలాగే చండీ హోమంలో పాల్గొనడం ఇలాంటివి చక్కటి సూచనలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా చెప్పచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి జూన్ 2 నుంచి 12వ ఇంట గురుడు వస్తున్నాడు. శని అష్టమ శని జరుగుతూ ఉంది. 7వ ఇంట్లో రాహువు. ఇవన్నీ చూస్తుంటే కొంచెం చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. డబ్బు విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒకదానికి అనుకున్నటువంటి ఖర్చు ఇంకో దానికి అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా సింహరాశి వారు కలత్రంతో, అంటే భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మాటల్లో స్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అష్టమ శని ప్రభావం వలన ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ ఆరోగ్యం కీళ్ళ నొప్పులు, మడాల నొప్పులు ఇలాంటివి కలగడం, హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం రావటం ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, కాలభైరవాష్టకం చదవటం, శనికి జపం కూడా చేయించుకుంటే చాలా చాలా మంచిది. అందువలన ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిందిగా చూసుకోవాలి. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారు వీరి ఆదాయం చూస్తే 8, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గా మనకి కనిపిస్తుంది. క్షమించాలి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ కన్యారాశి వారికి పుష్కరాలు జూన్ 2 నుండి ప్రారంభం. ఆ రోజు నుండి మంచి రోజులు ప్రారంభం. విశేషమైనటువంటి లాభాలు వీళ్ళకి ఉంటాయి. ఆర్థికంగా మంచి వృద్ధి కనిపిస్తుంది. మొండి బాకీలు కూడా కన్యారాశి వారికి వసూలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి వారి శాలరీ పెరిగేటటువంటి అవకాశం, హైక్ అంటాం కదా, అలాగే అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే కలత్ర ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. డిసెంబర్ తర్వాత గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబార్షన్స్ ఇలాంటివి అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని జాగ్రత్తగా కొలవాలి. వ్యాపారస్తులకు అందున ఐరన్, హార్డ్వేరు, మోటార్ ఫీల్డు, సిమెంటు ఇటువంటి వ్యాపారస్తులకి, అలాగే బంగారు వ్యాపారస్తులకు కూడా ఇది మంచి శుభ సమయంగా మనం చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా వీరిలో పెరుగుతుంది. వీరు కూడా శనికి తైలాభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం ఇవన్నీ మంచి సూచనలుగా మనం చెప్పచ్చు. ఇక తులారాశి. ఈ తులారాశి విషయంకి వస్తే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6 అయితే అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యంగా శత్రువుల నాశనం జరుగుతుంది. అన్ని కార్యాల్లో మీదే విజయం. పిలిచి మరీ పదవులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి కాలమని చెప్పచ్చు. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. అనుకున్న విధంగా సీట్స్ వస్తాయి. క్యాంపస్లో సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారం జరుగుతుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ జంతువులు వచ్చేటప్పుడు కొంచెం వాహనాలు స్లో చేయడం మంచిది. 31 అక్టోబర్ నుంచి జనవరి 24, 2027 వరకు కూడా వీరికి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చు. వీరు అంటే తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం పారాయణం చేయడం, దేవి ఖడ్గమాల చదువుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక వృశ్చిక రాశికి వస్తే
వృశ్చిక రాశిలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2 అయితే అవమానం 6గా కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. జూన్ 1 వరకు ఔషధాలు తీసుకోవడం, అలాగే ఆసుపత్రికై కొంచెం వ్యయం. జూన్ 2 నుండి అన్నింటా విజయం, లాభాలు, ఆకస్మిక లాభాలు ఉంటాయి. శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. సంతానరీత్యా ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అది కూడా మంచి ఖర్చులు, అంటే పిల్లలకి ఫీజులు కట్టడం, వారి విదేశీయానం కావాల్సినటువంటి డబ్బులు అవి ఏర్పాటు చేయటం, ఇలాంటివి విషయాల్లో ఖర్చు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే 4వ ఇంట రాహు గృహ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. డిసెంబర్ నుంచి ప్రశాంత వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా పెరుగుతుంది. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వ్యాపార వ్యవసాయ ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వివాహం కాని వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం, చండీ యాగం చేసుకోవడం చాలా చాలా మంచి సూచనగా మనం చెప్పచ్చు. ఇక ధనుసు రాశికి వస్తే ధనురాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. అలాగే గురుడు కూడా అష్టమంలో ప్రవేశిస్తున్నాడు. ఒక్క రాహు మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. అందువలన ధనురాశి వారి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవాలని చూస్తుంటారు. వాళ్ళకి దొరకకుండా జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. అలాగే మధుమేహ వ్యాధి ఇటువంటి ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతుంటాయి. ఆదాయం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది, అన్ని విధాలా కూడా బాగుంటుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మకర రాశి ఈ విషయంకి వస్తే, మకర రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 8 అవుతుంది. రాజపూజ్యం 1 అయితే అవమానం 2గా ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం శని బలం, రాహుబలం ఇవన్నీ కూడా పర్వాలేదు. జూన్ నుండి గురుబలం చక్కగా ఉంటుంది. ఇక విశేష లాభాలు, ఊహించినటువంటి మేలు చేసేటటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కార్యసాధన, ధైర్యం, మంచి వ్యూహంతో ముందుకు వెళ్తారు. అన్నింట్లో విజయం మాత్రం బాగా ఉంటుంది మీకు. అలాగే వ్యాపారస్తులకు 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతుంది. ముఖ్యంగా ఐరన్, మోటార్ ఫీల్డ్, సిమెంటు, ప్లాస్టిక్ ఇలాంటి వ్యాపారస్తులకి చాలా బాగుంది. రోడ్డు వాటి వ్యాపారాలు అంటే వీటికి మెటీరియల్ సప్లై చేసేటటువంటి వ్యాపారాలు అలాంటివి కూడా బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా లాభాలు సాధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఒకదానికి అనుకున్నటువంటి ఖర్చు మరో దానికి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారు మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాటలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువల్ల మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దూర ప్రాంతాలకు వెళ్తారు, ఉద్యోగ పని మీద, చదువు పని మీద, అది మీకు కలిసి వస్తుంది. ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం శనికి అభిషేకం చేసుకోవటం, గురుచరిత్ర పారాయణం చేయటం, దత్తాత్రేయుని నమ్ముకోవడం వల్ల అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాయని మనం చెప్పచ్చు. ఇక కుంభరాశి, ఈ కుంభరాశికి వచ్చేసరికి
కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులుగానే ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని అనేటటువంటిది కొంచెం గట్టిగా ఉంది. వీరికి ఆదాయం కూడా 2 అయితే వ్యయం 8 అవుతుంది, రాజపూజ్యం 4 అయితే అవమానం 2గా కనిపిస్తుంది. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు, అలాగే 6వ ఇంట్లో గురుడు, ఒక పక్క ఏలినాటి శని. దీనివల్ల అన్ని గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు, ఏ పనైనా చేసినప్పుడు ఆచి తూచి అడుగేయటం మంచిది. మీ మాట చాలా కఠినంగా ఉంటుంది, అందరిలో చెడ్డవారు అవుతుంటారు. అలాగే అకాల నిద్ర, అనవసరమైనటువంటి ఆందోళన, టైం కాని టైంకి భోజనం చేయటం, ఇవన్నీ కూడా తప్పవు. అలాగే శ్మశాన దర్శనం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. షుగర్ ఉన్నవారు జూన్ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కాని వారికి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే డైజెషన్ సమస్యలు, థైరాయిడ్, షుగరు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దత్తాత్రేయుణ్ణి పూర్తిగా నమ్ముకోవడం, శనికి రాహుకి జపాలు చేయించుకోవటం, నిత్యం శివారాధన చేయటం, కాలభైరవాష్టకం చదవడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలుగా చెప్పచ్చు. ఇక ఆఖరిది మీనరాశి. ఈ మీనరాశికి వస్తే ఆదాయం అనేటటువంటిది 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా మనకి కనిపిస్తుంది. మీనరాశికి ఈ సంవత్సరం బాగుంది. బాగా పిసినారితనం చేసి ఎంతో దాయాలి అనుకునేటటువంటి సొమ్మంతా కూడా ఒకే ఒక ఖర్చు వలన ఖర్చు పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి జూన్ మొదటి వారం నుండి అన్ని విధాలా బాగుందని చెప్పచ్చు. ఆర్థికంగా చాలా బాగుంది, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి ప్యాకేజ్ అనుకోకుండా తక్కువకైనా ఉద్యోగులను చేరితే తర్వాత అది మంచి అవకాశాలు కల్పించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి, ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డిసెంబరు తర్వాత ఆర్థికంగా మంచి వృద్ధి సాధిస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం. వీరికి కూడా పంటి చిగుళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇటువంటివి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి హోమియో లేదా ఆయుర్వేద వైద్యం అయితే బాగా పనిచేస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి అవకాశం మీనరాశి వారిలో కనిపిస్తుంది. తప్పనిసరిగా శనికి జపం చేయించుకోండి, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించుకోండి, సుందరకాండ పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా చేస్తే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. అయితే ఈ రాసుల్లో ఫలితాలు చెప్పేటప్పుడు బాగున్నాయని పొంగిపోకుండా, బాగోలేదని కుంగిపోకుండా మనం స్థిరంగా ఉండాలి. ఎందుకంటే భగవంతుని పట్టుకున్న వారికి ఏ గ్రహం కూడా ఏమీ చెయ్యదు అనేది శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే అన్ని గ్రహాలు కూడా శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో దాస్యం ఏం చెప్తే ఆ స్వామి చేద్దామా అన్నట్టు దాస్యం చేయడానికి బయటన వేచి ఉంటాయి. అందువల్ల ఆ స్వామిని పట్టుకుంటే మనకి ఇక భయం ఉండదు కదా. అలాగే నవగ్రహాల్ని కవచంగా ధరించేటటువంటి వాడు ఆ కాళహస్తీశ్వరుడు. అందువల్ల శ్రీ వెంకటేశ్వరుని, ఆ సదాశివుణ్ణి మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆ పాదాలు పట్టుకుంటారో వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా వారిని నడిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్వస్తి.